హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే నేను SQL రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేయబోతున్నాను అనమాట. సో మీరు మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా నేను ఒక హాట్ న్యూస్ అనేది చెప్పాలి. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ EMI ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీకు ఇన్ కేస్ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ జస్ట్ 1999కే నేర్చుకోవాలి అనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఒక్కసారి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు ఇంకేమైనా క్వైరీస్ ఇంకేమైనా తెలుసుకోవాలి అంటే తెలిసేసుకుని అండ్ డెమో కూడా పంపించడం జరుగుతుంది. ఆ డెమో చూసేసి మీకు నచ్చింది అండ్ అర్థమవుతుంది అన్నప్పుడే మీరైతే జాయిన్ అయిపోండి. దట్స్ ఇట్ అండి. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే SQL రోడ్ మ్యాప్ గురించి ఫుల్గా చెప్తానన్నాను కదా. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటాబేస్ అనేది ఉండాలన్నమాట. అసలు డేటాబేస్ అంటే ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. దాని తర్వాత అంటే ఈ డేటాబేస్ అంటే జస్ట్ లైక్ వాట్ ఈస్ డేటాబేస్ అండ్ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్ అండ్ టేబుల్స్ అండ్ రికార్డ్స్ అంటే ఏంటి, ప్రైమరీ కీస్ అండ్ ఫారెన్ కీస్ అంటే ఏంటి, నార్మలైజేషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం మినిమంగా తెలుసుకుని SQL స్టార్ట్ చేయడం బెటర్ అండి. తర్వాత వచ్చేసరికి బేసిక్ SQL క్వెరీస్ అనేవి ఉంటాయని మనందరికీ తెలుసు కదా. దాంట్లో అయితే లైక్ సెలెక్ట్, వేర్, ఆర్డర్ బై, లిమిట్, డిస్టింక్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. తర్వాత అడ్వాన్స్డ్ SQL క్వెరీస్ అవేంటి అంటే జాయిన్స్, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్, గ్రూప్ బై, హ్యావింగ్, సబ్ క్వెరీస్ ఇవన్నీ ఉంటాయండి. సో ఇవన్నీ కూడా మనము అయిపోయాక ఫోర్త్ వన్ వచ్చేసి డేటా మ్యానిపులేషన్ అండ్ మోడిఫికేషన్ అనేసి ఒక టాపిక్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ కీ కాన్సెప్ట్స్ వచ్చేసి ఇన్సర్ట్, ఇంటూ, అప్డేట్, డిలీట్ అనేవి ఉంటాయి. తర్వాత అడ్వాన్స్డ్ డేటా మేనేజ్మెంట్ అండ్ ఫంక్షన్స్ అనేది నేర్చుకోవాలన్నమాట. తర్వాత ఇండెక్సింగ్ అండ్ క్వెరీ ఆప్టిమైజేషన్ నేర్చుకోవాలి. తర్వాత ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అనేది ఒకసారి దీనిపైన కొంచెం మనకి గ్రిప్ అనేది ఉండాలన్నమాట. తర్వాత వ్యూస్, స్టోర్ ప్రొసీజర్స్ అండ్ ట్రిగ్గర్స్ వీటిపైన కూడా మనకి కొంచెం తెలుసుకోవాలి. తర్వాత సెక్యూరిటీ అండ్ పర్మిషన్స్ అనేవి ఉంటాయి. అది తెలుసుకున్న తర్వాత బ్యాకప్ అండ్ రికవరీ అనేది ఒక టాపిక్ ఉంటుంది. డేటా వేర్ హౌస్ అండ్ బిగ్ డేటా కాన్సెప్ట్స్ అండ్ SQL ఇవన్నీ చేశాక మీకు జస్ట్ ఇది మనకి అంత టైం ఏం పట్టదు ఇది అంతా నేర్చుకోవడానికి కాబట్టి. అండ్ ఇవంతా నేర్చుకున్న తర్వాత ట్రై టు గెట్ ఏ సర్టిఫికేట్ ఇన్ దిస్ అండ్ దట్స్ ఇట్ అండి. సో ఇవన్నీ కూడా మీకు ఒక రోడ్ మ్యాప్ మొత్తం కూడా ఒక PDFలో మీకు కావాల్సి ఉంటాయి. అంటే ఒక క్లియర్ వ్యూ కోసం మీరు ఓన్ లెర్నర్ అయితే అంటే జస్ట్ లైక్ కొంతమంది ఓన్గా నేర్చుకుంటూ ఉంటారు కదా, యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసి ఇంకేదన్నా చూసి. సో అలాంటి వాళ్ళకి రోడ్ మ్యాప్స్ అనేవి చాలా క్రూషియల్ పార్ట్గా నిలుస్తుంది. ఎందుకంటే చెప్పేవాళ్ళు అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నారా లేదా, లేకపోతే ఓకే వాళ్ళు ఏదైనా మర్చిపోయినా కూడా మీరు డైరెక్ట్గా ఒక టాపిక్ ఏదైనా మిస్ అయినా కూడా మీకు తెలుసు కదా, ఆ టాపిక్ పైన మళ్ళీ సెర్చ్ చేసి మీరు ఇంకేదైనా నేర్చుకోవచ్చు వేరే దాంట్లో అయినా సరే. సో అలా మనకి ఈ రోడ్ మ్యాప్ అని తెలుసుకుని నేర్చుకోవడం చాలా యూస్ఫుల్. అండ్ ఇన్ కేస్ మీకు PDF కావాల్సి ఉంటే కామెంట్ సెక్షన్లో SQL PDF అనేసి టైప్ చేయండి, నేనైతే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్ అండి. అండ్ ఫైనల్గా మీకు నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే మీకు 50+ IT కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే IT గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో మీరు తెలుగులో ఫ్రీగా అండ్ చాలా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు అండ్ నేర్చుకోవచ్చు అనమాట. That's it and stay tuned for further videos. Thanks for watching this video and finally please do subscribe our channel Python Life. Thank you so much.